సార్ నమస్తే కేఎస్ఆర్ గారు. నమస్తే అండి మధు గారు. ఇప్పుడు మరి తెలంగాణలో భాజపాకి కొత్త అధ్యక్షుడిని ఎవరు అనుకుంటున్నారు? ఏమైనా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయా? అంటే నియామకమే కదండి, ఎన్నుకునే అవకాశం ఏం లేదు కదా. అచ్చా. ఇది హ్మ్. ఇప్పుడు ఏంటంటే మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతూ ఉంది. ఆ మెంబర్షిప్ డ్రైవ్ తెలంగాణ వ్యాప్తంగా బాగా జోరుగానే వాళ్ళ లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది. అది దానికి మరి కిషన్ రెడ్డి గారు, రఘునందన్ రావు గారు వీళ్ళంతా కూడా, బండి సంజయ్ గారు, అందరూ కూడా తీవ్రంగానే పనిచేస్తూ ఉన్నారు మెంబర్‌షిప్ కోసం. మెంబర్షిప్ డ్రైవ్. డ్రైవ్. ఆ డ్రైవ్ అయిన తర్వాత వివిధ పదవుల్ని నియామకం చేపడతారండి. దాని తర్వాత జిల్లా స్థాయి అధ్యక్షుల్ని నియామకాలు అవన్నీ జరుగుతాయి. ఇవన్నీ అయిన తర్వాత భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని నియామకం జరుగుతుందండి. జనరల్గా ఏంటంటే వీళ్ళంతా కూడా ఒక ఒపీనియన్ అయితే తీసుకుంటారు. అందరూ పదాధికారులు, హ్మ్. భాజపా రాష్ట్ర స్థాయి పదాధికారులు ఎన్నిక జరిగిన తర్వాత హ్మ్. నాయకత్వానికి పంపుతారు ఫీలర్స్, ఎట్లా అభిప్రాయ సేకరణ ద్వారా సెంట్రల్ కమిటీకి. సెంట్రల్ కమిటీ. దానిలో ఏంటంటే సహజంగా ఈ నాయకుల రేసులు ముందంజలో ఉన్న వాళ్ళు ఈటెల రాజేందర్ గారు, హుహు. ఉన్నారు. బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి అవకాశం ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు. ఎందుకనంటే వాళ్ళు ఆల్రెడీ చేశారు. కేంద్రంలో మంత్రి పదవుల్లో ఉన్నారు కాబట్టి. ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు రెండో పర్యాయం, ఆయన కూడా సుదీర్ఘకాలం రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా అక్కడేమో క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా ఇవ్వకపోవచ్చు. బండి సంజయ్ గారు వారిని మినహాయిస్తే, ఇప్పుడు బీసీ మోర్చాకి అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ గారిని కూడా మినహాయిస్తే, ఒక రాష్ట్ర స్థాయి సామాజిక సమీకరణాల్లో మరి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ గారికి ఎందుకంటే బారాసాలోనే ఆయన నెంబర్ 2గా ఉండేవారు. మరి ఈ సామాజిక వర్గం రీత్యా కూడా ఆయన నెంబర్ 2నే. సామాజిక వర్గానికి తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా బలం ఉంది. ఆయనకు కూడా మంచి పేరు కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆయన వయసు కూడా కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మరి ఈ భాజపాను గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో భాజపా బలంగానే ఉంది. మరి జాప్యం ఎందుకు జరుగుతుందంటారు? జాప్యం ఎందుకు జరుగుతుందంటే ఈ ప్రాసెస్ అంతా అవ్వాలి. ఓహో! ఈ ప్రాసెస్ అంతా అవ్వాలి. ఈ ఫ్లోర్లో, అసెంబ్లీలో బలమైన నాయకుడు భాజపాకు లేరు. అచ్చా. అచ్చా. పోరాటాలని అసెంబ్లీలో ఫ్లోర్ లీడరు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ భాజపా శ్రేణుల్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ అంతటి నాయకులు లేరు. కాకపోతే రాష్ట్ర స్థాయి పార్లమెంట్ సభ్యుల్లో ఉన్నారు. పార్లమెంట్ సభ్యుల్లో డికే అరుణ గారు ఉన్నారు, ఈటెల రాజేంద్ర గారు ఉన్నారు, మరి దుబ్బాక నుంచి ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్లమెంటుకి గెలిచిన మెదక్ నుంచి రఘునందన్ రావు గారు ఉన్నారు. రఘునందన్ రావు గారు ఇక్కడ అన్ని విధాల భాజపాకు అర్హుడే. రఘునందన్ రావు గారు కూడా ఈటెల రాజేందర్ గారికి, రఘునందన్ రావు గారికి తీవ్రమైన పోటీ. ఇక్కడ సామాజిక వర్గ వ్యత్యాసం, సామాజిక వర్గాలు కూడా 100% సామాజిక వర్గ సమీకరణాల్లోనే రఘునందన్ రావు గారు కొద్దిగా వెనకంజ వేయటం జరుగుతా ఉంది. ఇక్కడ బలహీన వర్గాలని చెందిన వ్యక్తిని 100% భాజపా అధ్యక్షుడుగా నియామకం చెయ్యాలి అని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. దానిలో భాగంగా గనక నిర్ణయం తీసుకునేటట్లయితే మరి ఈటెల రాజేందర్ గారికి అన్ని విధాల మరి వచ్చే అవకాశం ఉంది. మరి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కానీ, డికే అరుణ గారు కానీ రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఇప్పటి ముఖ్యమంత్రికి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి ప్రాధాన్యత ఉండకపోవచ్చు. ఇప్పుడు రఘునందన్ రావు గారు అంటే వెలమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బారాసా నాయకత్వం అంతా కూడా వెలమ సామాజిక వర్గం కాబట్టి, అంటే రఘునందన్ రావు గారికి సామాజిక వర్గాలకి అంటగట్టడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఆయన పోరాట యోధుడు. రఘునందన్ రావు గారు యువకుడు, బారాసా యొక్క అవినీతిని ఎండగట్టి తెలంగాణలో భాజపాను ముందుకు తీసుకుపోవటానికి అనువైన నాయకుడే. మరి
కేంద్ర నాయకత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది ఆలోచించాల్సి ఉంది. అవును. మరి సామాజిక వర్గాలు కూడా సామాజిక ఆలోచిస్తారు. వర్గ సమీకరణాల్లో భాగంగా మరి ఏ కొంచెం అయినా కానీ ఈటెల రాజేందర్ గారికి ఎక్కువ. ఒకంత అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతానికి కనిపిస్తా ఉంది. కానీ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. స్వయంగా నరేంద్ర మోడీ గారే బండి సంజయ్ గారి ఏ, మరి బలాన్ని ప్రత్యక్షంగా చూశారు. అవును. బండి సంజయ్ గారు ఇప్పుడు కేంద్రంలో క్యాబినెట్ ర్యాంక్ మంత్రి కాదు కాబట్టి ఆయనకి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బండి సంజయ్ గారిని గనక అధ్యక్షుడిగా చేయగలిగితే భాజపా మరింత వేగంగా దూసుకుపోవటం ఖాయం అండి. అంటే ఇప్పుడు ఆలోచన ఉందంటారా? అది కూడా బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు కూడా ఉందండి. ఉమ్. అంటే ఆయన ఏంటంటే క్యాబినెట్ రీషఫుల్లో మార్చేసేసి అవును. ఈయనకి స్టేట్ లో ఇది ఇస్తారు బండి అధ్యక్షుడు. సంజయ్ గారు అధ్యక్షుడు. ఎందుకనంటే రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థలకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అవును. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు 8 స్థానాలు సాధించిన భాజపా అదే రేషియోలో మరి స్థానాలను సాధించగలగాలి స్థానిక సంస్థల్లో. స్థానిక సంస్థల్లో. లేకపోతే ఫ్యూచర్ లో మరి భాజపాకు బలం చేకూరదు కదా. చేకూరదు. ఇప్పుడు కాంగ్రెస్ తోటి పోటీకి బరిలో సై అంటున్నది భరాసా. భరాసా పార్టీ గట్టిగా పోటీ ఇవ్వటానికి సమాయత్తం చేసుకుంటారు. అవును. ఆల్రెడీ వాళ్ళు రేస్ లో కొంత గతం పార్లమెంట్ ఎన్నికల నుంచి కొంత ఉన్నతిని సాధించారు, అవును. పురోగతిని సాధించారు. పోరాటాల్లో వాళ్ళు ముందున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాల్లో వాళ్ళు ముందున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ముగ్గురులోనే రఘునందన్ రావు గారు కానీ, బలహీన వర్గాలు అయితే బండి సంజయ్ గారు కానీ, ఈటెల రాజేందర్ గారికి కానీ అవకాశం దక్కే ఛాన్స్ మాత్రం ఉంది. తప్పకుండా ఉంది భాజపా రాష్ట్ర నాయకత్వానికి.